ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తోన్న తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. అక్టోబర్ 3 నుంచి వెలగపూడిలో ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి వెలగపూడికి ఫైళ్ల తరలింపు ప్రారంభమైంది. జూన్ 27 నుంచి ప్రారంభం కావాల్సిన పాలన ఇప్పటికీ వాస్తవ రూపం దాల్చనుంది. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న పాలన ముహూర్తానికి 3 నెలల ఆలస్యం. జూన్ 27 నుంచి ప్రారంభిస్తామని గతంలో చెప్పిన సీఎం ఇన్నాళ్లు ప్రారంభోత్సవాలకే పరిమితం. హైదరాబాద్ నుంచి వచ్చి ప్రారంభోత్సవాలు, వచ్చిన బస్సులోనే తిరిగి వెళ్లిపోయిన ఉద్యోగులు. అక్టోబర్ 2కు పూర్తి కానున్న ఫైళ్ల తరలింపు, వెలగపూడి చేరుకున్న ఆర్థిక శాఖ ఫైళ్లు, సీఎం పాలన ప్రారంభానికి మరింత గడువు, 80% పూర్తయిన 5 భవనాలు, సంక్రాంతికి పూర్తి కానున్న అసెంబ్లీ భవనం, శాఖలకు బ్లాకులను కేటాయిస్తూ జీవో జారీ, దసరా నుంచి పూర్తి స్థాయి పాలన. దాదాపు ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేస్తున్న సీఎం చంద్రబాబు జూన్ 27 నుంచి అమరావతి నుంచే పాలన ప్రారంభిస్తామని ప్రకటించారు. జీవోలిచ్చారు. ఉద్యోగులు రావాల్సిందేనని డెడ్లైన్లు విధించారు. సీఎం ఆదేశాల మేరకు వెలగపూడిలో పూర్తవని భవనాల్లో మంత్రులు, అధికారులు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రారంభోత్సవాలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులు అదే బస్సుల్లో తిరిగి వెళ్లిపోయారు. మొత్తం 6 భవనాల్లో నిర్మాణాలు పూర్తి కాకపోవడం, మరుగుదొడ్లు, కంప్యూటర్లు, మౌలిక వస్తువులు ఏవీ లేకపోవడంతో ఇన్నాళ్లు ఉద్యోగులు అక్కడ విధులు నిర్వహించలేదు. జూన్ 27కి ప్రారంభం కావలసిన పాలన భవనాలు పూర్తి కాకపోవడంతో 3 నెలల ఆలస్యంగా అక్టోబర్ 3న ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి వెలగపూడికి ఫైళ్ల తరలింపు కూడా జరుగుతోంది. 6 బ్లాకులకు గాను 5 బ్లాకుల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడు వాటినే అన్ని శాఖలకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 1వ బ్లాక్లోని గ్రౌండ్ ఫ్లోర్ సాధారణ పరిపాలన విభాగానికి కేటాయించారు. ఇదే బ్లాక్లోని మొదటి అంతస్తులో సీఎం కార్యాలయం ఏర్పాటు కానుంది. మిగిలిన 4 బ్లాకులను మొత్తం అన్ని శాఖలకు విభజించారు. 6వ బ్లాకు నిర్మాణం ఈ మధ్య మొదలైంది. ఈ బ్లాకులో శాసనసభ, శాసన మండలి నిర్మాణాలు జరగనున్నాయి. ఈ నిర్మాణాలు జనవరి నాటికి పూర్తి కావచ్చు. అప్పుడు అసెంబ్లీ వెలగపూడికి తరలి వస్తుంది. పనుల తీరు ఇలా ఉంటే ఈ భవనాలకు చేసిన వ్యయం దేశంలో ఏ నిర్మాణానికి జరగనంతగా జరిగింది. 6 లక్షల చదరపడుగుల నిర్మాణానికి ఏకంగా 750 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నిర్మాణ రంగంలో ఇంత పెద్ద ఎత్తున ఏ సంస్థకు భారతదేశంలో ఇప్పటికీ చెల్లింపులు జరపలేదని అధికారులే చెబుతున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈ ఖర్చు చూసి షాక్ అయ్యారట. ఒక్కో అడుగుకు భారీ ధరను చెల్లించి 100 కోట్ల దుర్వినియోగంలో తమకు తిరుగులేదని ప్రభుత్వం నిరూపించుకుంది. ఏది ఏమైనా పరిపాలన మాత్రం అక్టోబర్ 3 నుంచి వెలగపూడిలో అందుబాటులోకి రానుంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. కేంద్రం ఇచ్చిన లడ్డూలు తిరుపతి లడ్డూలంత పవిత్రమైనవి అని చెప్పిన కాకినాడ ఎంపీ తోట నరసింహం ఇప్పుడు రూట్ మార్చుతున్నారా? పూజలతో ప్రత్యేక హోదా సాధించాలన్న ఆలోచన నుంచి కాకినాడ మేయర్ పదవి వైపు ఆయన దృష్టి మళ్లిందా? కాకినాడ మేయర్ పీఠంపై భార్య వాణిని కూర్చోబెట్టాలని తోట నరసింహం ఆలోచన చేస్తున్నారా? కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై ఎంపీ తోట నరసింహం కన్ను. మేయర్ పీఠంపై భార్య వాణిని కూర్చోబెట్టేందుకు ప్రయత్నం. అమ్మవారి పూజల పేరుతో రాజకీయాలు. త్వరలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు. కాకినాడలో రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. త్వరలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగనుండటంతో ఎంపీ తోట నరసింహం చకచకా పావులు కదుపుతున్నారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున ఎంపీగా గెలిచిన తోట నరసింహం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. టీడీపీ సీనియర్ నేత మెట్ల సత్యనారాయణ అల్లుడు ఈయన. 2014 ఎన్నికలకు ముందు మామ మెట్ల సత్యనారాయణ బలవంతంపై టీడీపీలో చేరి కాకినాడ ఎంపీగా గెలిచారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో తోట నరసింహం భార్య వాణి కాకినాడలో ఆమరణ దీక్ష కూడా చేపట్టారు. 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వాణి జగ్గంపేట నియోజకవర్గంలోని వీరవరం గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. కాకినాడలో వాణి దీక్ష చేయడంపై అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. సొంత నియోజకవర్గం జగ్గంపేట వదిలి కాకినాడ రావడంపై చాలా మంది భవిష్యత్తు ఊహించారు. త్వరలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండటంతో మేయర్గా తన భార్యను నిలపాలనే ఆలోచనలో తోట నరసింహం ఉన్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తన భార్యతో తోట నరసింహం కాకినాడలో దీక్ష చేయించారనే అభిప్రాయాలు ఇప్పుడు బలపడుతున్నాయి. ప్రత్యేక హోదా సాధన కోసం భార్యతో వినూత్న రీతిలో ఉద్యమం చేయించాలనుకున్నారు తోట నరసింహం. ఆలోపే కేంద్రం సాయం ప్రకటించడం, ఆ సాయాన్ని పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలంటూ కాకినాడలోనే పోల్చడంతో
తోట నరసింహం తన ఐడియా మార్చుకోవలసి వచ్చింది. పవన్ విమర్శలపై శుతిమెత్తగా స్పందిస్తూనే ఆ లడ్డూలను తిరుపతి లడ్డూలని కొనియాడారు. బాసిపోలేదు, మంచిగా లడ్డూలు మంచి తిరుపతి లడ్డూలు ఇచ్చారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలు అవి బాసిపోతాయా? బాసిపోవు కదా. వెంకటేశ్వర స్వామి లడ్డూలు అందరూ తింటారు. పవన్ కళ్యాణ్ కాకినాడ మీటింగ్ అయిపోయిన వారం తర్వాత భార్య వాణిని తెరపైకి తెచ్చారు ఎంపీ నరసింహం. కాకినాడ టీటీడీ కళ్యాణ మండపంలో లలితా సహస్రనామం పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించేలా తోట దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు కాకినాడలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ పూజా కార్యక్రమానికి నగరంలో ఉన్న టీడీపీ మహిళా కార్యకర్తలు, కొందరు వీఐపీలు, తోట బంధువులు హాజరయ్యారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ విధంగా కూడా ఉద్యమిస్తారని కొందరు చెవులు కొరుక్కున్నారు. బహుశా ఇది తోట దృష్టికి వెళ్ళిందో లేదో తెలియదు కానీ పూజ తర్వాత తోట దంపతులిద్దరూ మాట్లాడారు. వారి మాటల్లో ప్రత్యేక హోదా అంశం ఎక్కడా రాలేదు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజ చేసినట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక ఆశతోటి మహిళలందరితో కలిపి నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లలితా సహస్రనామ పారాయణం ఈ కార్యక్రమం మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇక్కడికి. ఎందుకంటే అందరం అడిగితే తప్పకుండా దేవుడు కరుణించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని ఒక ఆశతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది అన్నారు ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా, ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఎందుకు పెట్టాలి అని అన్నారు. కానీ ఇంట్లో పెట్టుకుంటే కేవలం నా ఇంటి వరకు, నా కుటుంబం వరకే పరిమితం అవుతుంది. కానీ ఇక్కడ అందరూ బాగుండాలి, మొత్తం ప్రజలందరూ బాగుండాలి, మా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఏదన్నా సరే మాకు కావాల్సింది రాష్ట్రం అభివృద్ధి చెందాలి. హోదా అవ్వండి, ఏదన్నా అవ్వండి, మాకు కావాల్సింది నాది ఒకటే ఆశ, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం ముందడుగు వేయాలన్నదే మా ఆకాంక్ష. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణం, మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి, నవ్యాంధ్ర నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి మనందరూ తోడ్పాటు చేయాలి. మహిళా సోదరులందరూ కూడా సంఘీభావం ప్రకటించాలి. మరి ఈ లోక కళ్యాణం ద్వారా మరి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప సంకల్పానికి ఈ సంకల్పం కూడా తోడవుతుందనే ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది. కాకినాడలో తోట వాణి ఇలా రీఎంట్రీ ఇచ్చేసరికి ఎప్పటి నుంచో మేయర్ పదవిని ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్లకు చిర్రెత్తుకొస్తోంది. అన్ని పదవులు వాళ్లే అనుభవిస్తే పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లం ఏమవుతామంటూ కొందరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకవేళ మేయర్ పదవి రేసులో వాణి ఉంటే ఎన్నికలకు దూరంగా ఉండాలని కొందరు నిశ్చయించుకున్నట్లు సమాచారం. బి రాజు, కరెస్పాండెంట్, కాకినాడ. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చెందిన మెడికల్ కాలేజీలో ఆదాయ పన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో 42 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంది. మరో 250 కోట్ల రూపాయలకు సంబంధించి లెక్కలు కూడా లేవని స్వయంగా ఆ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఒప్పుకుంది. టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి భాగోతాలు ఆంధ్రప్రదేశ్ పరువును బజారును పడేస్తున్నాయి. బెదిరింపులకు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న జాబితా కొండవీటి చాంతాడంత కనిపిస్తోంది. తాజాగా అవినీతి జాబితాలో చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభ చేరారు. బెంగళూరులోని ఆమె కుటుంబానికి చెందిన మెడికల్ కాలేజీ నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు 42 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇంత భారీ మొత్తాన్ని ఓ మెడికల్ కాలేజీ నుంచి స్వాధీనం చేసుకోవడం దేశంలో ఇదే మొదటిసారి. మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో క్యాపిటేషన్ ఫీజు గుంజుతున్నాయని చెప్పేందుకు ఇది నిదర్శనమని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బెంగళూరులోని వైదేహి సంస్థపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరుగుతున్న సమయంలోనే చిత్తూరులోని ఎమ్మెల్యే సత్యప్రభ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. ఇక్కడ ఏం దొరికిందో తెలియదు కానీ ఐటీ అధికారులు మాత్రం 2 పెద్ద పెద్ద పెట్టెలను తీసుకువెళ్లారు. కర్ణాటకలోని విద్యాసంస్థలు, ముఖ్యంగా మెడికల్ కాలేజీలపై నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగా ఎమ్మెల్యే సత్యప్రభ కుటుంబానికి చెందిన వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పై కూడా ఆదాయ పన్ను శాఖ దాడి నిర్వహించింది. గత శుక్రవారం మొదలైన ఈ దాడులు ఈ సోమవారం వరకు కొనసాగాయి. అనేక పత్రాలు పరిశీలించిన అధికారులు భారీ మొత్తంలో పన్ను ఎగవేత జరిగినట్టు గుర్తించారు. వివరాలు వెల్లడించిన ఆదాయం తమ దగ్గర 250 కోట్ల రూపాయల వరకు ఉంటుందని వైదేహి మెడికల్ కాలేజీ యాజమాన్యం ఆదాయ పన్ను శాఖకు తెలిపినట్టు సమాచారం. ఈ దాడులకు సంబంధించి కాలేజీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. ఈ కాలేజీకి విరాళాలు ఇచ్చిన వారిని, క్యాపిటేషన్ ఫీజు చెల్లించిన వారిని ప్రశ్నించాలని ఆదాయ పన్ను శాఖ అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్నది మొత్తం ఒక్క విద్యా సంవత్సరానికి సంబంధించింది కావడం విశేషం. భారీ మొత్తంలో సొమ్ము లభించడంతో సంస్థకు సంబంధించిన గడిచిన 6 ఏళ్ల ఐటీ రిటర్నులు పరిశీలించాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. దాన్ని బట్టి భారీ మొత్తంలో
వైదేహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పై జరిమానా విధించే అవకాశం ఉంది. కర్ణాటకలో ప్రఖ్యాతిగాంచిన ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీ పైన గత నెలలో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. ఫైర్ బ్రాండ్ నేత వెంకయ్య నాయుడు ప్రాస గతి తప్పుతోందా? చంద్రబాబుకు ఏమవుతోందోననే ఆందోళనలో వెంకయ్య నాయుడు తప్పటడుగులు వేస్తున్నారా? ఆయన ఉపన్యాసాల్లో వాడి ఎందుకు తగ్గుతోంది? కేఎస్ఆర్ పొలిటికల్ కమెంట్ ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు గురించి వెంకయ్యనాయుడుకు ఎంత ఆందోళనో. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ప్రసిద్ధిగాంచారు. ఆయన ఉపన్యాసంలో వాడి వేడిని జనం ఎంజాయ్ చేసేవారు, ప్రాస అంటే ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ఆయన ప్రాస గతి తప్పుతోంది. లయలేని ఉపన్యాసంలో భజన కనపడుతోంది. ఇది ఒక రకంగా ఆశ్చర్యమే. వెంకయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ గురించి కన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అధికంగా ఆందోళన చెందుతున్నట్లుగా ఉంది. ప్రజల్లో చంద్రబాబు పల్సనవుతున్నారని భయపడుతున్నారో లేక ఇంకే కారణమో తెలియదు. కానీ ఆయన ఏకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కొన్ని గుంటనక్కలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించడం ఆయనలో తెలియని నిస్పృహను వెల్లడిస్తుంది. కేంద్రంలో ఉన్న మోడీని ఏపీలో ఉన్న పార్టీలు ఎలా దించాలని కోరుకుంటాయి? అది ఎలా సాధ్యమో తెలియదు. ఆయనకు ఆ విషయం కూడా తెలుసు. చంద్రబాబుతో పార్టీకి అతీతంగా రాజకీయ సంబంధం నెరపుతున్న వెంకయ్యనాయుడు ఆయన ఒక్కడికే మద్దతిస్తున్నట్లు కనిపిస్తే బాగోదని మోడీని కూడా కలిపినట్లుగా ఉంది. విశేషం ఏమిటంటే చంద్రబాబుతో పలు చోట్ల సన్మానాలు చేయించుకున్న వెంకయ్యనాయుడు ఏపీలో జరిగిన ఫిరాయింపుల గురించి ఎప్పుడూ పెద్దగా తప్పుపట్టలేదు. ఒకసారి మొహమాటంగా ఫిరాయింపులు ఎక్కడ జరిగినా తప్పేనని వ్యాఖ్యానించి ఊరుకున్నారు. అన్ని సభల్లో కలిసి పాల్గొన్న సందర్భాల్లో చంద్రబాబుకు ఇలాంటి ఫిరాయింపులు ప్రోత్సహించడం ఆపండని కానీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఆపండని కానీ చెప్పిన పాపాన పోలేదు. ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్యేల కొనుగోళ్లను ఖండించిన దాఖలా లేదు. పైగా ఇప్పుడు చంద్రబాబును గద్దెదించడానికి విపక్షాలు కొన్ని ప్రయత్నిస్తున్నాయని తెగ బాధపడుతున్నారు. మోడీ బాబు జోడీనే అభివృద్ధి చేస్తుందంటూ ప్రధానితో సమానంగా చంద్రబాబును పొగుడుతూ వెంకయ్యనాయుడు సాగిస్తున్న ప్రసంగాలు చూసి బీజేపీ నేతలే అచ్చరువొందుతున్నారు, తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక హోదా అంశంపై వెంకయ్యనాయుడు తన వాదన చెప్పుకోవడం తప్పు కాదు. కానీ ఆయన దానిపై ఊరూరా తిరిగి ప్రచారం చేయవలసిన పరిస్థితి వచ్చిందంటేనే ఆయన ఆలోచనలో కానీ ఆయన వాదనలో కానీ ఎంత బలహీనత ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా మరో మాట అంటున్నారు, కేంద్రం ఇస్తున్న ప్యాకేజీని విపక్షాలు వద్దంటున్నాయని ప్రచారానికి దిగుతున్నారు. నిజానికి ప్యాకేజీ ఇస్తామంటే వద్దని ఎవరూ అనడం లేదు. ప్యాకేజీలో కొత్త సంగతి ఏమీ లేదని చెబుతున్నారు. ప్యాకేజీ ఇచ్చినా ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నారు. విపక్షాలపై వెంకయ్యనాయుడు దుష్ప్రచారం సాగిస్తూ ఎదురు కేంద్రంపై విపక్షాలే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దాడికి తెగబడుతున్నారు. అన్నం పెట్టే చెయ్యిని నరకాలని చూస్తున్నారని కూడా వెంకయ్య అంటున్నారు. విపక్షాలపై ఆయన విమర్శ ఏమో కానీ ఆంధ్రులను వెంకయ్య బెచ్చగాళ్లుగా భావిస్తున్న తీరు మాత్రం బాగోలేదనిపిస్తుంది. వెంకయ్యనాయుడు కొంతకాలం క్రితం వరకు వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వ్యక్తిగా కనిపించేవారు. మరి ఏమైందో, ఆయనకు ఉన్న లావాదేవీలో ఇబ్బందులో ఏమిటో తెలియదు. కానీ వెంకయ్య నాయుడు వాటిని వదులుకోవడానికి కూడా పెద్దగా ఫీల్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఇది దురదృష్టకరమైన విషయమే. నయీం కేసు క్లైమాక్స్కు చేరుతోంది. కేసుకు సంబంధించి వివిధ అంశాలను నిశితంగా పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం ఇక చర్యలకు సిద్ధమవుతోంది. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ముందుగా తమ వైపు నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. క్లైమాక్స్కు చేరిన నయీం కేసు, కీలక నేతలకు తొలుత నోటీసులు, నోటీసులకు ముందే రాజీనామాలు, నేడు రేపో ముఖ్య నేత రాజీనామా, విపక్ష నేతలకు త్వరలో నోటీసులు. సంచలనం సృష్టించిన నయీం కేసు తుది ఘట్టానికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టంగా సంకేతాలు పంపుతోంది. నయీం డైరీలో ఉన్న పేర్ల చిట్టాను ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్కు విచారణాధికారులు అందజేసినట్టు సమాచారం. కేసుకు సంబంధించి ఇక నిర్ణయం వెలువడాల్సింది సీఎం నుంచేనని సిట్ వర్గాలంటున్నాయి. అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సీఎం కేసీఆర్
నయీం కేసు విషయంలో ఎవరిని ఉపేక్షించవద్దని చెప్పినట్టు తెలుస్తోంది. నయీం డైరీలో పేరున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలకు సైతం నోటీసులు అందజేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే సర్వీసు గన్ను సరెండర్ చేయాలని కొంతమంది పోలీసులకు తాకీదులందాయి. మొదటి నుంచి నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేత నేడు రేపో రాజీనామా చేస్తారని పుకార్లు జోరుగా షికారు చేస్తున్నాయి. రాజ్యాంగ పదవిలో ఉన్న ఈ నేత మీడియా ముందే రాజీనామా చేసి ఈ కేసుతో తనకెటువంటి సంబంధం లేదని చెప్తారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. నల్లగొండ జిల్లాకు సంబంధించిన మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇతర పార్టీలకు సంబంధించిన నేతల విషయంలోనూ కఠినంగానే వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. నయీంతో తనకు సంబంధాలు ఉన్నాయని కృష్ణయ్య బహిరంగంగా చెప్పడంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మొదటి దశలో ఈయనకు నోటీసు ఇస్తారని తెలుస్తోంది. నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ముఖ్య నేతలకు కూడా సిట్టు నోటీసులు జారీ చేయవచ్చు. మొత్తానికి ఈ వారంలోనే నయీం కేసు క్లైమాక్స్కు చేరుతుందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రాజకీయ విమర్శలు రాకుండా చూసేందుకు సొంత పార్టీ వారితోనే ముందుగా రాజీనామాలు చేయించే ఆలోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. మరాఠాలు చేస్తున్న మౌన పోరాటం మహారాష్ట్రలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఆందోళన కారణంగా తన పదవి ఉంటుందో ఊడుతుందో తెలియకుండా పోయిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి అనటం రాజకీయ గందరగోళానికి కారణమవుతోంది. భగ్గుమంటున్న మహారాష్ట్ర. రాష్ట్ర వ్యాప్తంగా మరాఠాల మౌన పోరాటం. నెల రోజులుగా మహారాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు. టెన్షన్ తగ్గించే ప్రయత్నంలో మహారాష్ట్ర సర్కారు. ఉద్యమకారులతో చర్చల కోసం కమిటీల ఏర్పాటు. నాయకుడు లేకుండా సాగుతున్న ఉద్యమం. పొలిటికల్ టెన్షన్తో మహారాష్ట్ర ఉడికిపోతోంది. నెల రోజులుగా మహారాష్ట్రలో జరుగుతున్న మరాఠాల మౌన పోరాటాలపై ఎట్టకేలకు ఫడ్నవీస్ ప్రభుత్వం స్పందించింది. మౌన పోరాటాలు, ర్యాలీలు చేస్తున్న వారితో చర్చలు జరిపేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. తమ డిమాండ్లపై చర్చల మాట అటుంచి కనీసం తాము దేని గురించి ఆందోళన చేస్తున్నామో తెలుసుకునే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని ఉద్యమకారుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఏర్పాటు చేసిన కమిటీలో ఓ ఎమ్మెల్యేతో పాటు ఆ జిల్లాకు సంబంధించిన ఇతర రాజకీయ పార్టీల నుంచి ఇద్దరు ప్రతినిధులకు చోటు కల్పించారు. ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా విపక్షాలు మాత్రం వెనక్కి తగ్గేది లేదని సంకేతాలు పంపుతున్నాయి. మహారాష్ట్రలో త్వరలో జరిగే 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 28 జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీల ఎన్నికల వరకు ఈ టెన్షన్ ఇలాగే కంటిన్యూ చేయాలనే ఆలోచన మహారాష్ట్ర విపక్షాల్లో కనిపిస్తోంది. మరాఠాలు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్లోని మరాఠా నాయకులు జవాబు చెప్పాలని మహారాష్ట్ర బీజేపీ సర్కారు డిమాండ్ చేస్తోంది. అటు ఉద్యమకారులు మాత్రం తమకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేస్తున్నారు. పేరున్న మరాఠా నాయకులందరూ తమను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏ రాజకీయ నాయకుడు తమ ఉద్యమాన్ని హైజాక్ చేయలేరని వారంటున్నారు. మరోవైపు ఈ ఉద్యమ ఒత్తిడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పై కనిపిస్తోంది. పదవిలో తాను కొనసాగడంపై అనిశ్చితి నెలకొందని ఫడ్నవీస్ అనడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. బీజేపీ నాయకులు మాత్రం ఆయన 5 ఏళ్లు కొనసాగుతారని అంటున్నారు. మొత్తానికి మరాఠాలు చేస్తున్న ఉద్యమం రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయమనే సంకేతాలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇవి పొలిటికల్ కారిడార్ అప్డేట్స్. నెక్స్ట్ 4th ఎస్టేట్ చూద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.